ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడబోతున్నాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఫ్యాక్ట్ నంబర్ 1 రోమన్ రైన్స్ లాంటి లాంగ్ హెయిర్ ఉన్న సూపర్ స్టార్స్ ఇన్ రింగ్ యాక్షన్‌లో వచ్చే ముందు వాళ్ళ హెయిర్‌కి అంటే వాటర్ స్ప్రేని చేసుకుంటారు. వాటర్ స్ప్రే చేసుకుంటారు. అండ్ జెల్ లాంటిది స్ప్రే చేసుకొని వస్తారనమాట. నార్మల్‌గా మన రోమన్ రైన్స్ చాలా వరకు వీడియోస్ అయితే పోస్ట్ చేసినారనమాట. మనకి బ్యాక్ స్టేజ్‌లో మన రోమన్ రైన్స్ తన హెయిర్‌కి స్ప్రే కొట్టుకోవడం కావచ్చు, లేదంటే తన బాడీకి వాటర్ స్ప్రే చేసుకోవడం కావచ్చు, ఇలాంటివి చాలా వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, మరి అది ఎందుకు చేస్తాడు? సో, వాటర్ అలా హెయిర్‌కి అండ్ బాడీకి ఎందుకు స్ప్రే చేసుకొనొస్తాడు? సో, దాని వెనక 3 రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, అందులో రీజన్ 1 బాడీ కూల్ అవ్వడానికి. ఇప్పుడు మన రోమన్ రైన్స్ తన హెయిర్‌కి వాటర్ స్ప్రే చేసుకుంటాడు కదా! ఇక్కడ రోమన్ రైన్స్ అనే కాదు వేరే సూపర్ స్టార్స్ కూడా ఉన్నారన్నమాట. లైక్ మన డ్రూ మ్యాకింటైర్ కావచ్చు, సెత్ రాలిన్స్ కావచ్చు, అండ్ మన ఏజే స్టైల్సే కావచ్చు. సో, లాంగ్ హెయిర్ ఉన్న సూపర్ స్టార్స్ ఎవరైనా సరే వాటర్ స్ప్రే చేసుకొనే రింగ్‌లోకి వస్తారనమాట. సో, దానివల్ల ఏమవుతదంటే బాడీ కూల్ అవుతది. లైక్ ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలంటే మన హెయిర్ తడిగా ఉండడంతో మన హెడ్ కూడా కూల్ అవుతదనమాట. సో, బాడీ కూల్ అవుతది. దాంతో పాటు వాళ్ళకి స్వెట్ కూడా వస్తది. ఆయన స్వెట్ రావడంతో వాళ్ళ బాడీ ఇంకా కూల్ అవుతదనమాట. ఆయన అంతే కాకుండా కొన్ని సార్లు హెయిర్ ఏమైతదంటే ఎండిపోతది. లైక్ మనకి రెసల్‌మేనియా 40లో రోమన్ రీన్స్ హెయిర్‌కి అంటే వాటర్ స్ప్రే చేసుకున్నా సరే, ఆ హెయిర్ అనేది ఎండిపోయిందన్నమాట. తడిగా లేదు. సో, అప్పుడు ఆ టైంలో మన రోమన్ రీన్స్ ఏ విధంగా కనిపించినాడో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అదే మన రోమన్ రీన్స్ వాటర్ స్ప్రే చేసుకొనొచ్చి, జెల్ స్ప్రే చేసుకొనొచ్చి చూస్తే ఏ విధంగా కనపడుతున్నాడో. సో, ఈ 2 ఫోటోలను చూడండి మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తదనమాట. అండ్ అక్కడ స్టేడియంలో చాలా లైట్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా వేడి వస్తది. అండ్ దానివల్ల గూడా అంటే మన సూపర్ స్టార్స్ హెయిర్ అనేది తొందరగా ఎండిపోతది. సో, దానివల్ల రెజ్లర్స్ డిస్టర్బెన్స్ అవుతారనమాట. సో, అందుకనే వాళ్ళు ఇన్ రింగ్ యాక్షన్‌లో వచ్చే కన్నా ముందు వాళ్ళ హెయిర్‌కి స్ప్రే చేసుకొనొస్తారు. వాటర్ స్ప్రేని చేసుకొనొస్తారనమాట. అండ్ ఇంకొక రీజన్ స్టైలిష్ లుక్ కోసం. ఇప్పుడు నార్మల్‌గా హెయిర్‌కి స్ప్రే చేసుకోకుండా ఉన్నారనుకో, సో, మన రెజ్లర్స్ అంత మంచిగా కనిపించరు. అంత గజిబిజిగా అయిపోతది వాళ్ళ హెయిరు. దానివల్ల స్టైలిష్ లుక్ అనేది రాదన్నమాట. సో, ఇప్పుడు హెయిర్ అనేది సిల్కీగా ఉందనుకో, సో, ఆ హెయిర్ వాళ్ళు చెప్పినట్టు ఇంటది. సో, వాళ్ళు ఏ విధంగా అంటే ఆ షేప్‌లోకి మారిపోతదన్నమాట ఆ హెయిర్. సో, ఇదైతే సెకండ్ రీజన్. అండ్ ఇంకొక రీజన్ ఏందంటే వాళ్ళకి ఈజీ రెజ్లింగ్ అంటే ఈజీగా ఫైట్ చేయడానికి గూడా వాటర్‌ని హెయిర్‌కి స్ప్రే చేసుకొనొస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి అంటే ఇప్పుడు మనకి ఏ సూపర్ స్టార్ అయినా సరే రాయల్ రంబల్‌లో గెలిచిన తరువాత వుమెన్స్‌లోనైనా అండ్ మెన్స్‌లోనైనా సో, ఎవరు గెలిచినా సరే వాళ్ళు రింగ్ రోప్స్ ఎక్కి రెసల్‌మేనియా స్థాయిని చూపిస్తారు. చేయితో రెసల్‌మేనియా స్థాయిని చూపిస్తారన్నమాట. సో, ఇది యాక్చువల్‌గా ఎవరు స్టార్ట్ చేసినారు? ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? సో, ఇది స్టార్ట్ చేసిన సూపర్ స్టార్ ఎవరు అంటే మన 16th టైమ్ వరల్డ్ ఛాంపియన్ మన జాన్ సీనా. సో, మన జాన్ సీనా దీన్ని స్టార్ట్ చేసినారన్నమాట. సో, దీనికన్నా ముందు మన అండర్‌టేకర్ చేసినారు. బట్ మన అండర్‌టేకర్ ఒక ప్రాపర్ వేలో చేయలేదు. జస్ట్ మన అండర్‌టేకర్ రింగు మధ్యలో నిల్చొని రెసల్‌మేనియా సైన్‌ను చూపించినారన్నమాట. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా డైరెక్ట్‌గా రింగు రోప్స్ ఎక్కి ఆ రెసల్‌మేనియా సైన్‌ని చేయితో చూపించినారన్నమాట. మన జాన్ సీనా ఒక ప్రాపర్ వేలో చేసినారు. అండ్ అప్పటి నుండి ఇది కంటిన్యూ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు ఎవ్వరైనా సరే వుమెన్స్‌లోనైనా, మెన్స్‌లోనైనా ఎవ్వరైనా సరే రాయల్ రంబల్‌ని విన్ అయిన సూపర్ స్టార్ కంపల్సరీ ఆ రింగు రోప్స్ ఎక్కాల్సిందే. రింగు రోప్స్ ఎక్కి రెసల్‌మేనియా సైన్‌ని చూపించాల్సిందే. సో, ఇది కంపల్సరీగా జరుగుతుందన్నమాట. సో, ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్‌గా మనకి రాయల్ రంబల్ జరిగింది. ఈ రాయల్ రంబల్‌లో గూడా మనకి షార్లెట్ ఫ్లేర్ అండ్ మన జెవుసో గూడా సేమ్ జేసినారన్నమాట. రింగ్ రోప్స్ ఎక్కి ఆ రెసల్‌మేనియా సైన్‌నయితే చూపించినారు. మీ అందరూ చూసే ఉంటారు. అండ్ ఫ్యాక్ట్ నంబర్ 3 మన డబ్ల్యూడబ్ల్యూఈ చాలా ఈవెంట్స్ జరిపిస్తదన్నమాట. సో, ఒక మంత్‌లో లైవ్ ఈవెంట్స్ జరుగుతాయి. రా అండ్ స్మాక్ డౌన్ జరుగుతాయి. అండ్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ గూడా జరుగుతాయన్నమాట. సో, ఇవన్నీ ఒకే చోట జరగవు. సో, డిఫరెంట్ ప్లేసెస్‌లో జరుగుతాయి. లైక్ ఇప్పుడు ఒక రా ఈరోజు ఈ వారంలో ఒక చోట జరిగిందనుకో, నెక్స్ట్ వీక్ వేరే చోటున జరుగుతది. అండ్ దాని తర్వాత వీక్ వేరే చోటున జరుగుతది. సో, ఒకే చోటనైతే జరగయన్నమాట. మనకి రా అండ్ స్మాక్ డౌన్ కావచ్చు, ప్రీమియం లైవ్ ఈవెంట్స్ కావచ్చు, మీ అందరికి తెలుసు. సరే ఈ విధంగా జరిగినప్పుడు మన సూపర్ స్టార్స్ ఎలా వస్తారు? అంటే వాళ్ళ ఓన్ ఖర్చుతో వస్తారా? లేదంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళని తీసుకొస్తదా? సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే అందరిని తీసుకురాదు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులని అన్నిటిని పెట్టుకోదన్నమాట. సో, కొంతమందికి మాత్రమే మన డబ్ల్యూడబ్ల్యూఈ తీసుకొస్తది. మిగతా సూపర్ స్టార్స్ అందరూ వాళ్ళ ఓన్ ఖర్చులతో, సో, వాళ్ళ ఓన్ డబ్బులతో అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికెళ్ళి ఫైట్ జేయాలి. అంటే మ్యాచెస్‌లో ఫైట్ జేయాలి. సో, ఏదైనా సరే సెగ్మెంట్ ఉంటే సెగ్మెంట్ ఏదైనా సరే అక్కడికెళ్ళి వాళ్ళ ఓన్ ఖర్చులతో అక్కడికెళ్ళి ఫైట్ జేయాలన్నమాట. సో, కొంతమందికి మాత్రమే మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే మనీ ఇచ్చి వాళ్ళని తీసుకొస్తది. అండ్ కొంతమందికైతే మనీ ఈ ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులది మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ చూసుకోదు.
సో వాళ్ళే రావాలి, వాళ్ళే ఫైట్ చేయాలి. సో ఫైట్ చేసిన దానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే మనీ ఇస్తదనమాట. సో అందరికైతే ఒకే లెవెల్‌లో చూడదు ఈ ట్రాన్స్‌పోర్టేషన్ విషయంలో. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 4 మన డబ్ల్యూడబ్ల్యూఈ చాలా మందికి ఎక్కువ మనీ ఇస్తది. లైక్ ఇప్పుడు మెన్స్‌లో ఇప్పుడు రోమన్ రీన్స్ అయితే టాప్‌లో ఉన్నారనమాట. సో సంవత్సరానికి $15,000,000 అయితే సంపాదిస్తున్నారు. అండ్ నెంబర్ 2లో కోడీ రోడ్స్ ఉన్నారు. అండ్ సీఎం పంక్, జే ఉసో వీళ్ళు టాప్ 10లోనైతే ఉన్నారనమాట. బట్ వుమెన్స్ విషయానికొస్తే సో ఇప్పుడు మెన్స్‌లోనైతే $15,000,000 ఇదే హైయెస్ట్ అన్నమాట. బట్ వుమెన్స్ డివిజన్ విషయానికొస్తే వుమెన్స్ డివిజన్‌లో ఇంత మనీ ఇవ్వరన్నమాట. అంటే మన మెన్స్ డివిజన్‌తో పోలిస్తే వుమెన్స్ డివిజన్‌లో సాలరీ అనేది తక్కువుంటది. సో ఇప్పుడు మెన్స్‌లో టాప్ ఉన్న సూపర్ స్టార్‌కి అండ్ వుమెన్స్‌లో టాప్ ఉన్న సూపర్ స్టార్‌కి కంపేర్ చేస్తే సాలరీస్‌లో సో చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటదన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మన రోమన్ రీన్స్‌ది $15,000,000 ఉంది గదా! బట్ వుమెన్స్ డివిజన్‌లో ఆ మాత్రం అయితే ఉండదు. సో 10,000,000 లోపే ఉంటది. సో 10,000,000 గూడా తక్కువ అని చెప్పాలి. సో 10,000,000 దాకా గూడా వుమెన్స్ సూపర్ స్టార్స్‌కి అంత మనీ సాలరీని పే చేయదు డబ్ల్యూడబ్ల్యూఈ నార్మల్‌గా అయితే. సో మనకి ఇంతకంటే తక్కువనే ఒక 5, 6 లోపే ఉంటదన్నమాట మన వుమెన్స్ టాప్ సాలరీ అయితే. సో ఏదేమైనా మనకి వుమెన్స్ సాలరీ అనేది మెన్స్ సాలరీతో పోలిస్తే తక్కువన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 5 సో మన డబ్ల్యూడబ్ల్యూఈలో సూపర్ స్టార్స్ అటాక్ చేసుకునేటప్పుడు లైక్ మన జే ఉసో కావచ్చు, జిమ్మీ ఉసో కావచ్చు, డాల్ఫ్ జిగ్లర్ కావచ్చు, లేదంటే షాన్ మైకెల్స్ కావచ్చు. సో వాళ్ళందరూ సూపర్ కిక్‌లు ఇచ్చేటప్పుడు సో మన అపోనెంట్స్‌కి దెబ్బ తగిలినప్పుడు చెల్లమనే సౌండ్ వస్తది. సో నిజంగా అది దెబ్బ తగిలిన సౌండా? లేదంటే వేరే మ్యాజిక్ ఏమైనా ఉంటదా? సో నార్మల్‌గా ఏ సూపర్ స్టార్ అయినా సూపర్ కిక్ ఇచ్చేటప్పుడు సో అంటే ఆ లెగ్ అనేది అపోనెంట్‌కి తగులుతది కావచ్చు. బట్ ఆ అపోనెంట్‌కి తగిలిన సౌండ్ అయితే కాదన్నమాట. నార్మల్‌గా ఆ సౌండ్ అయితే అపోనెంట్‌కి తగిలిన సౌండ్ కాదు. సో వాళ్ళు సూపర్ కిక్ ఇచ్చేటప్పుడు సో వాళ్ళ చేత్తో వాళ్ళ కాలుని కొట్టుకుంటారు. సో ఆ సౌండే ఎక్కువ వస్తదన్నమాట. అండ్ అక్కడ మైక్రోఫోన్స్ ఉంటాయి. సో అందుకనే మనకి సౌండ్ ఎక్కువగా వినిపిస్తది. సో వాళ్ళు లెగ్‌తో సూపర్ కిక్ ఇచ్చే టైంలో ఒక చేత్తో వాళ్ళ కాలుని కొట్టుకుంటారు. ఆ సౌండ్ అనేది రీసౌండ్ అవుతదన్నమాట. మనకి అక్కడ మైక్రోఫోన్స్ ఉండడంతో సో సౌండ్ మనకి ఎక్కువగా వినిపిస్తది. సో యాక్చువల్‌గా మనకి దెబ్బ తగిలిన సౌండ్ అన్నట్టుగానే వినిపిస్తదన్నమాట. సో మనం అదే అనుకుంటాం. బట్ మాక్సిమం అయితే సో వాళ్ళు చేయితో వాళ్ళ కాలుని కొట్టుకుంటారు. అండ్ అక్కడ దెబ్బ కూడా తగులుతది కావచ్చు. సో కొన్ని కేసెస్‌లో తగులుతది. కొన్ని కేసెస్‌లో తగలదు. సో దాని గురించి చెప్పాలంటే మళ్ళీ వేరే వీడియో అవుతది. సో డబ్ల్యూడబ్ల్యూఈ రియలా? ఫేకా? అనే వీడియోలో చెప్పాల్సి వస్తది. సో దాని గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఆ వీడియో చేయాలా? వద్దా? అన్నట్టుగా. సో చూద్దాం. అంతా మంచిగుంటే ఆ వీడియో కూడా చేస్తాను. సో అది చూసిన తర్వాత మీకు డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా వర్క్ చేస్తది? సో డబ్ల్యూడబ్ల్యూఈ ఇన్ రింగ్ యాక్షన్‌లో వచ్చినప్పుడు నిజంగా వాళ్ళకి దెబ్బ తగులుతదా? సో ఏం జరుగుతదనేది మీకు క్లియర్‌గా అర్థమవుతది. సో ఆ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియోలో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన ఫ్యాక్ట్ ఏంటిది? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో ఈ వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.